ఏమైతే రమేష్ అన్న భూపే వాళ్ళకి పడతారా మనం రేపు భయాన పెడతారు కాదే 2 కిట్లు కూడా అమ్ముతానంటే కాదా నువ్వు? కొంచెం ఆగురా భయ్, నేను చెప్పేది వినండి. ఓకే, నేను ఎకరం పొలం అమ్మమన్నమాట వాస్తవం, 2 కిడ్నీలు అమ్ముతానన్నమాట వాస్తవం. కానీ ఎకరం పొలం అమ్మితే 30 నుండి 40 లక్షల రూపాయలు వస్తాయి. వచ్చిన తర్వాత సర్పంచ్ పోటీ చేస్తే ఈ డబ్బును ఊరంతా వంచాలి. ఇంటింటి వంచి సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తా, గెలుస్తాను. గెలిచిన తర్వాత నేను ఏం చేయాలి? మళ్ళీ 30-40 లక్షలకైతే మళ్ళీ నేను సంపాదించుకోవాలి కదా. అంటే నీ డబ్బులు వాళ్ళ వెట్టుడేంది, సంపాదించుడేంది? మీరు అన్నట్టు రోడ్లు వేసినా, బుగ్గలు వేసినా, కమిషన్ వస్తే 10 లక్షలు అన్నట్టు అది ఓకే. మరి ఇట్లా పైసలు ఇచ్చి మనం ఓట్లాడుకుంటే ఎందుకు? నా ఉద్దేశం ఏంటంటే పైసలు ఇచ్చు లేదు, నేను నిజంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నా. నాకు ప్రజలు కూడా పైసలు తీసుకోకుండా ఓట్లేయాలి. ఓట్లు వేసినప్పుడు స్వచ్ఛందంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వస్తానే నా ఆలోచన. దానికి మీరేమంటారు చెప్పారు. అందుకే మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ రమ్మన్నా. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. స్వచ్ఛందంగా నిన్ను గెలిపించుకుంటామన్నా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. ఇక నేను నీ ఎంబడి తిరుగుతాను, ఎప్పటికీ తిరుగుతాం.